హాయ్ అండి. ఈరోజు గుమ్మడికాయ తీపి ఎలా చేయాలో చూసి నేర్చేసుకుందామా? పదండి మరి. ముందుగా మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు, పోపు దినుసులు, బెల్లం, కారం, పసుపు, సాల్ట్ అండ్ క్యూబ్స్లా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, కొంచెం ఆయిల్ తీసుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం దాంట్లో పోపు దినుసులు యాడ్ చేద్దాం. పోపు దినుసులు అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసి కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుదాం. కొంచెం ఫ్రై అయ్యి అరోమాటిక్ స్మెల్ వచ్చిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న మనం పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా వేగేదాకా వేయించుకుందాం. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దాంట్లో మనం కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. తర్వాత ముందుగా ఉంచుకున్న ఎండుమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో చిటికెడ పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలన్నిటికి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నాక దాంట్లో ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నాక ఆ ముక్కల్ని మొత్తం పైనుంచి కిందకి మొత్తం కలపాలి. కలిపిన తర్వాత మూత పెడదాం. ఒక 10 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మూత తీసిన తర్వాత దాంట్లో కారం యాడ్ చేసుకుందాము. కారం యాడ్ చేసుకున్నాక ముక్కల్ని కుదపాలి. అంటే పైనుంచి గరిటెతో కాకుండా పైనుంచి కిందకి కలిసేలాగా ఇలాగా కుదిపితే ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు కారం కూడాను. కొంచెం 5 నిమిషాలు మగ్గాక దాంట్లో 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ ఆగి చూసారా వాటర్ ఎలా ఫామ్ అయిందో మొత్తం. అంతే, గుమ్మడికాయ కర్రీ రెడీ. ఈ కర్రీలో మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. బెల్లం వేసిన తర్వాత ఆ వాటర్ ఆల్రెడీ ఫామ్ అయిపోయి ఉంటాయి. సో వాటర్ గట్టా ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇదిగోండి గుమ్మగుమ్మలాడే గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది.